నా రక్తం మరుగుతుంది ఈ కథ చెప్పాలని. ఈ తరానికి ఈ కథ తెలియాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మనాం సృజామ్యహం. 3వ అధ్యాయం. భీష్ముణ్ణి చంపడమే లక్ష్యంగా పెట్టుకున్న అంబాదేవి ఆ భీష్ముణ్ణి చంపి తన ఆవేదనను పోగొట్టుకోవాలని నిర్ణయించుకొని పరశురాముని కలవడానికి అడవులకు వెళ్ళిపోయింది. అయితే అంబాదేవికి మార్గమధ్యంలో కొందరు మునులు కనబడ్డారు. వారిని దర్శించి వారికి తన కథనంతా వివరించింది. అక్కడికి దగ్గరలో ఉన్న పరశురాముడు కూడా అంబ చరిత్ర విని నీకేమి కావాలి అని అడిగాడు. ఒకవేళ నీకు ఇష్టమైతే నిన్ను వివాహం చేసుకోమని భీష్ముడితో నేను చెబుతాను అని అన్నాడు. అప్పుడు అంబ, స్వామి, నాకు ఏ కోరిక లేదు. నాకు వివాహం సంసార సౌఖ్యాలపై రోత పుట్టింది. నా జీవితంలో నాకు ఒకటే కోరిక మిగిలి ఉంది. భీష్ముడికి అంత్యక్రియ చేయడమే నేను కోరుకునేది అని ఈ విధంగా చెప్పింది. ఇక పరశురాముడు ఆమె దీనావస్థను చూసి భీష్ముడిని చంపడమే ఆమె లక్ష్యంగా ఉందని క్షత్రియులతో తనకున్న వైర్యాన్ని దృష్టిలో పెట్టుకొని భీష్ముడితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది. గెలుపు ఓటమి లేకుండా యుద్ధం కొనసాగుతూనే ఉంది. వారిద్దరూ అసలే తగ్గట్లేదు. నువ్వా నేనా అన్నట్టు యుద్ధం చేస్తున్నారు. చివరికి పరశురాముడు భీష్ముడి చేతిలో ఓడిపోక తప్పలేదు. అప్పుడు పరశురాముడు అంబతో, అమ్మా, నేను చేయగలిగిందంతా చేశాను. నేను ఓడిపోయాను కనుక నీవు భీష్ముడినే శరణు కోరు. అదే నీకు నేను చేయగలిగిన సాయం అని అన్నాడు. ఇక అప్పుడు అంబకి విచారం, ఆగ్రహం కలిగాయి. కేవలం భీష్ముడిపై పగ సాధించాలన్న ఆమె కోరిక ఆమెను బ్రతికేలా చేస్తుంది. ఇక చేసేదేమి లేక హిమాలయ ప్రాంతానికి వెళ్ళి పరమశివుని గురించి ఘోర తపస్సు చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై తరువాత జన్మలో నీవు భీష్ముడిని చంపగలుగుతావని వరం ఇచ్చాడు. ఆమె కోరిన కోరిక తర్వాత జన్మ వరకు పొడిగింపబడడం ఆలస్యమవడం ఆమెలో క్రోధాగ్నిని పెంచింది. అంబ అగ్నిని రాజేసి ఆ మంటలోకి దూకి మరణించింది. ఈశ్వరుని అనుగ్రహం వల్ల ఆమె ద్రుపదుని కుమార్తెగా జన్మించింది. కొంతకాలం తర్వాత తను పూర్వజన్మలో కోట గుమ్మానికి కట్టిన పద్మమాల అలాగే ఉండడం చూసింది. భీష్ముడు భయంతో దానిని ఇతరులెవరూ ధరించలేదు. అప్పుడు తనే ఆ మాలను మెడలో వేసుకుంది. అప్పుడు జనాలందరూ అది చూసి ఆమె పుష్పమాలను ధరించి కోరి అపాయం తెచ్చుకుంటుందని అన్నారు. కావున భీష్ముడి ఆగ్రహాన్ని చవి చూడవలసి వస్తుందని భయపడి కుమార్తెను ఆమె తండ్రి ద్రుపదుడు బహిష్కరించి అడవులకు పంపాడు. అంబ అడవిలో చేసిన తపస్సు ఫలితంగా శిఖండి అనే నామంతో వీరపురుషుడుగా మారింది. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన రథంలో శిఖండిని ముందు పెట్టి భీష్ముడిని ఎదిరించాడు. అంబ పుట్టుకతో స్త్రీ అని భీష్ముడికి తెలుసు. అయినా యుద్ధ ధర్మం మేరకు శిఖండితో యుద్ధం చేయకుండా ఊరుకున్నాడు. ఈ కారణం వల్లే ఆ యుద్ధంలో శిఖండిని పక్కనుంచుకొని యుద్ధం చేసి పాండవులు భీష్ముడిని జయించారు. ఇది కాకుండా భీష్ముడు మహాజ్ఞాని అయినందున తానిక భూమిపై ఉండే కాల పరిమితి సమీపిస్తుందని అనుకొని ఓటమికి సంసిద్ధుడయ్యాడు. అయితే ఈ యుద్ధంలో తన శరీరంలోకి లోతుగా దిగిన బాణాలు శిఖండి వేసినవి కాదని అర్జునుడు వేసినవని భీష్ముడు గుర్తించాడు. అలా ఆ విధంగా యుద్ధ భూమిలో భీష్ముడు నేల కొరిగాడు. ఈ ఛానల్ నుంచి మహాభారత వీడియోస్ చాలా రాబోతున్నాయి. సో మా వీడియోస్ మీకు రీచ్ అవ్వాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.